జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విధానాలు కానీ, చేస్తున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ముందు నుంచే 2009లో తన ప్రాణాన్ని త్యాగం చేసిన తెలంగాణ కోసం, ఈరోజు పార్టీ కోసం తన బిడ్డను కూడా త్యాగం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు తన కొడుకు చేసినా తన బిడ్డను చేసినా ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేక విధానాలు చేస్తే ఖండించి క్షమించేది లేదని ఏదైతే ఇంతకుముందు చెప్పిండో చెప్పినట్టే 2 రోజుల క్రితం కవిత గారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. దానికి సందర్భంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా బాధతో ఉన్నాం. ఇక్కడ మొదట 2006 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు ఉన్నారు. 2006 నుంచి ఉద్యమం ఉర్రూ తలుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని ఇన్స్పైర్ అయ్యి కేసీఆర్ గారి స్ఫూర్తితో కేసీఆర్ గారి ఉద్యమంలో పనిచేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదట మేము తెలంగాణ జాగృతి కవిత గారిని పరిచయం కావడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అనే ఆలోచనతోని మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం కానీ ఏ విధానాన్ని కానీ ముందుకు తీసుకుపోతే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అప్పటి నుంచి మొదలైంది, 2006 నుంచి మొదలైంది, 2014 వరకు ఉద్యమం ఉర్రూతలగున్నది. ప్రతి కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేసుకుంటూ కేసీఆర్ గారి ఆలోచనలు అదేవిధంగా కవిత గారు ఇచ్చినటువంటి విధానాలన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అట్లనే 2014 వరకు పనిచేసుకుంటా పోతున్నాం. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014లో కవిత గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనరు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ జాగృతి ప్రస్తావన మనం ఉద్యమ రూపంలో ఉన్నాం. ఉద్యమం నుంచి మార్చుకొని వేరే విధంగా పోవాలని ఆదేశిస్తే దాన్ని కూడా మేము స్వీకరించినాం. అప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వివిధ కార్యక్రమాలుగా రూపు తీసుకొని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతా ఉంది. 2014 నుంచి 2019 వరకు మొదటి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నంత వరకు కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రాత్రింబగళ్ళు పనిచేసుకుంటూ తనను స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము కింద పనిచేసినాం. తను ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేయాలన్న ఆలోచనతోనే మేమందరం కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 2019 తర్వాత రెండవసారి పార్లమెంటుగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు రెండవసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతిని మళ్ళీ ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి, మళ్ళీ యాక్టివ్ చేయాలి, మళ్ళీ క్రియాశీలకంగా చేయాలి అని ఆలోచన చెప్తే మీరు ఏది చెప్తే కూడా మేము దానికి శిరసావహించినాం. అదేవిధంగా ముందుకు తీసుకోవడానికి మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కమిటీలు మళ్ళీ వేయాలి, కమిటీలు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి, మళ్ళీ ప్రజలకు పోవాలంటే దానికి కూడా మేము తల ఒప్పి మేము పనిచేసుకుంటా ముందుకు పోయినాం. ఆ 5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఎట్లా చెప్తే అట్లా పనిచేసుకుంటూ వచ్చినాం. గతం 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరసా వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతా ఉన్నాం. ఇంత జరుగుతా ఉంది. మాకు కనీసం ఒక్కసారి ఎన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం, మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు.
ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందుకు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇవాళ చూస్తూ ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇవాళ రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇవాళ ఎక్కడెక్కడికి పోయినరు. ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇవాళ ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఉన్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు, వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము, ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా మా అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరూ కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజుని గెలిపించాలంటే ఒరిగిన నరకంటాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానల మెంతో అన్నట్టు ఎంతో మంది మిమ్మలను నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంది, అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇలా పార్టీ ఎటుపోతే ఏందన్నారు, పార్టీ ఎటుపోతే కాదు, పార్టీకి 60 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ ఎటుపోతారో కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం. ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉండరు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది 6 నుంచి 8 మంత్రులు ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారి మీద ఈగ వాలకుండా కొట్లాడుతూ ఉంటే ఇవాళ ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతా ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటూ జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉండరు. ఇలా సంతోషరావు గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతాను. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయటం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా, ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. మీకు
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కంటేనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. దాంట్లో వేరేది ఏం లేదు, దాంట్లో క్లియర్ కట్గా కాదు అనేది తెలిసిపోయింది. ఇంకో క్వశ్చన్ ఏమిందన్నా? 100% కదా, 100%. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. నిన్న ఇవాళ కేసీఆర్ గారు ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడినారు కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. తెలంగాణ జాగృతి మీద పెట్టలేము కదా.